ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభువులో ఆనందించాలని, శాంతి సమాధానముతో మీ జీవిత దినములు ముందుకి కొనసాగించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ పరిస్థితిని బట్టి కలవరపడక, చింతించక, భయపడక అనుదినము ఆయన అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కును ధ్యానిస్తూ నూతన ఆయుష్కాలపు దినము ప్రభు మన జీవితంలో అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ ముందుకి కొనసాగుదాము. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యమునకు లోబడి, ఆయన వాక్యమును అనుసరిస్తూ ఆయన అనుగ్రహించే పరలోకపు ఆశీర్వాదాలను మన సొంతం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువుకున్న వచన భాగంలో ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం హెబ్రీ పత్రిక 12:14లో ప్రభు సెలవిచ్చిన ఈ వాక్కు మన కొరకే. ఆయన అంటున్నాడు కదా, అందరితోనూ సమాధానముగా ఉండమని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అంటూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మహాగణుడు, మహోన్నతుడు. మరి మహోన్నతమైన స్థలములలో నివసింపదగిన దేవాతి దేవుడు ఈ దీన హృదయాలలో నివసించాలని, అలిగిన హృదయాలలో మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా వసించాలని, నాతో సహవాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. మనలను ఎన్నికలేని, ఏ మంచి లేని మనలను, అపవిత్రులైన మనలను, పాపులైన మనలను ప్రేమించి పరిశుద్ధపరిచాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని ఎదుర్కొనలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు పాపము ఎరుగని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అవును, పాపభారమును తప్పైన వేసుకొని మనలను కూడా పరిశుద్ధపరిచిన దేవాతి దేవుడు కనుక, కాబట్టి మరి అందరితోనూ కూడా మనము సమాధానముగా ఉండాలి. ఈ ఉదయకాలం నీవు అటువంటి అనుభవంలో ఉన్నావా సహోదరి సహోదరుడా? ఎందుకంటే నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ఆ విధంగా పిలిపించబడుతూ ఉన్న నీవు సమాజంలో దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా పిలువబడుతున్న నీవు అందరితో కూడా సమాధానము కలిగి ఉండాలి. నీలో ఎవరి విషయంలో కూడా కోపము, ఆయాసము, మరి ఆగ్రహము ఉండకూడదు. ఆయన అంటున్నాడు, నీవు నాకు అర్పించే ముందు నీ సహోదరితో ఎవరితోనైనా నీకు అసమాధానం ఉందా? ఒకవేళ నీ సహోదరుని విషయంలో నీవేదైనా ఆయాసం కలిగి ఉన్నావా? వెళ్ళి ముందు వారితో సమాధానపడు, తర్వాత వచ్చి నీ అర్పణ నాకు చెల్లించు అంటూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయనను మనము చూడాలి, ఆయన ముఖదర్శనం మనం చేసుకోవాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, విశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. విశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ప్రియా దేవుని బిడ్డలారా, విశుద్ధత లేకుండా ఆయనను మనము ఎదుర్కొనలేం, చూడలేం. మనలో సమాధానం ఉండదు. అవును, పరిశుద్ధత ఉంటే మనలో సమాధానం ఉంటుంది, సమాధానం ఉంటే మనలో పరిశుద్ధత ఉంటుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్రింది వచనం గనుక ఒకసారి మనం గమనిస్తే చూద్దామా? 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు
అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు యొక్క అనుభవం మనకి తెలుసు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన వ్యభిచారి అని పిలుస్తుంది పరిశుద్ధ గ్రంథం. భ్రష్టుడు అని పిలుస్తోంది పరిశుద్ధ గ్రంథం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చేదైన వేరు అతనిలో మొలిచినందువలన, అవును ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న అవును ఈ అనుభవములో ఒక్క ఆశీర్వాదము కొరకు ప్రాకులాడతాడు. కానీ ఒక్క ఆశీర్వాదము కూడా, తండ్రి ఒక్క దీవెనైనా ఉన్నదా అన్నప్పుడు అన్ని శాపములే అతనికి మిగిలినవి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి చేదైన వేరు మనలో మొలవకుండా జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయాసపడదాం, పరిశుద్ధత కలిగి నడుచుకుందాం, అందరితో కూడా సమాధానము కలిగి పరిశుద్ధతతో మన ప్రభువుని ప్రదర్శనం చేద్దాం, ఆయనను ఎదుర్కొందాం. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము. పరిశుద్ధులందరికీ కూడా ఆయన కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఏశావు వంటి భ్రష్టులుగా, అవును శరీర ఇచ్ఛలకు లోబడి చేదైన వేరులను మనము పెంచేవారముగా ఉండకుండా ఆ చేదు వేరులను పెరిగివేసి అందరితో కూడా సమాధానమును పరిశుద్ధతను కలిగి దేవునిని ఎదుర్కొందాం. రండి, తలలు వంచి మనము ప్రార్థన చేస్తూ దేవుడు అనుగ్రహించిన వాక్యానికి లోబడి శక్తివంతంగా ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, అందరితోనూ సమాధానము కలిగి, అవును ప్రభువా పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించమంటున్నావు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా నిన్ను చూడలేరు ప్రభువా. ఈ ఉదయ కాలము నీ శక్తి కలిగిన వాక్కులు మాకు అనుగ్రహించావు. ఏదైనా చేదైన వేరు మాలో ఉన్నదేమో, క్షమించలేని వేరు, అవును తగ్గించుకోలేని వేరు, అసూయ అనే వేరు, పాపం అనే వేరు, అవును ప్రభువా ఏదైనా మొలిచిన ఎడల నజరేయుడైన యేసు నామములో దాన్ని త్రుంచివేయండి ప్రభువా, వ్రేళ్లతో సహా త్రుంచివేయండి ప్రభువా. పరిశుద్ధతయే నీకు అనుకూలం. అవునయ్యా, పరిశుద్ధత లేకుండా నిన్ను మేము చూడలేము ప్రభువా. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలం ప్రభువా. అందరితో సమాధానము కలిగి నీవు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన జీవితాన్ని నీ మహిమ కొరకు, నీ చిత్తము జరిగించుట కొరకు మేము కాపాడుకోవాలి. తద్వారా మా జీవితాల్లో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, విడుదల, విజయము లభిస్తాయి ప్రభువా. ఆరోగ్యము లభిస్తుంది ప్రభువా. ఈ ఉదయ కాలము నీ బిడ్డలు ఏ సమస్య చేత, ఏ వ్యాధి చేత, ఏ కొరత చేత, ఏ కలవరం చేత, ఏ భయము చేత నిండుకున్నప్పటికీ తక్షణమే నీ వాక్యానికి లోబడి అందరితోనూ సమాధానము కలిగి పరిశుద్ధత కలిగి ఉండటానికి, అవును ప్రభువా పరిశుద్ధతతో నిన్ను ఎదుర్కోవడానికి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరినైనా క్షమించలేకపోయినా, ఏ విషయంలో తగ్గించుకోలేకపోయినా, వాటన్నిటికీ నీవే మాకు మాదిరిగా ఉన్నావు ప్రభువా. నీ జీవితం మాకు మార్గదర్శకంగా ఉంది ప్రభువా, మాదిరిగా ఉంది ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అటు రీతిగా ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాలు కదిలించండి, కఠిన హృదయాలు కదిలించండి. ఏ చేదు వేరు వారి జీవితాల్లో పెరగకూడదు అయా. ఏశాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్త పడమంటున్నావు. ఎందుకంటే అతనికి ఒక్క ఆశీర్వాదం కూడా దొరకలేదు, అన్ని శాపములే నాయనా అతను తండ్రి పొందుకున్నాడు. అటువంటి అనుభవంలో ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా ఉండకుండా సమృద్ధికరమైన దీవెనలకు పాత్రులుగా నీ బిడ్డలను నింపమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. God bless you.